పలికి మాలిందాగా ఎందుకే నన్ను కొడతారు? నీకు పక్కింటి ఆవిడకి సంబంధం ఏంటి? పక్కింటి ఆవిడకు నాకు సంబంధం ఏంటి? పక్కింటి ఆవిడకు నాకు సంబంధం ఏంటి? సంబంధం లేకపోతే వాళ్ళిద్దరు కొట్టాడుకున్నప్పుడల్లా పక్కింటి ఆవిడని చూసి నేర్చుకో నేర్చుకో అంటాను. ఎందుకని? పుణ్యం చేసుకుంటే గొప్పవాడై పుడతాడని, పాపం చేసుకుంటే పేదవాడై పుడతాడని అబ్బే ఈ రోజుల్లో మనం నమ్మవలసిన విషయాలు కావు మామ. అవును సార్, మీరు చెప్పింది నిజమే. నాకు పాపం వచ్చింది సార్. ఈ తాగుడుబోతుకి శిక్ష పడాల్సిందే. ఇదేంది బావా, ఓ నాకు ఒక డౌట్ బావా. చెప్పు. ఏడ్చినప్పుడు కన్నీళ్లు రాలుతాయి కదా, మళ్ళీ నవ్వినప్పుడు పళ్ళు ఎందుకు రాలేవు బావా? మళ్ళీ నవ్వినప్పుడు పళ్ళు ఎందుకు రాలేవు బావా? రావు. క్వశ్చన్ వేసుకుంటా. అరే ఏంట్రా ఇది? ఎందుకు రావు బావా? పండు మీద కొట్టు సైకిల్, పండు మీద కొట్టు సైకిల్. हम बहुत छोटे हैं सर, आपकी कला के सामने ये तो सब कुछ बहुत ही नीचा है। मेरी तरफ से आपको 5 लाख रुपए की भेंट देना चाहती हूँ। లక్ష్మి, బావా ఒక నెంబర్ చెప్తా, ఫోన్ చేయి. బావా, ఒక నెంబర్ కు ఫోన్ పోదు బావా. 10 నెంబర్లు కొత్తనే ఫోన్ పోతుంది. 10 నెంబర్లు కొత్తనే ఫోన్ పోతుంది. ఎంత ఇంగ్లీష్ నేర్చుకుని ఏం లాభం? కుక్క అడ్డొచ్చి ఏమంటాం? అంతే. ఎక్స్క్యూజ్ మీ అన్నా కదా, ఎక్స్క్యూజ్ మీ అన్నా కదా. నీ బతుక్కి తెలుగు సరిగా రాదా? ఇంగ్లీష్ నవల్స్. వెలుగుంటది, కరెంటు లేకపోతే చీకటైతది. కరెంటు ఉంటేనే వెలుగుంటది, కరెంటు లేకపోతే చీకటైతది. వెలుగు చీకటి కాదయ్యో, నీ మీద నాకు ప్రేమయ్య. లక్ష్మి, ఓ బావా, రేపు మా ఫ్రెండ్స్ భోజనానికి ఇన్వైట్ చేశానబ్బా. నేనేమన్నా పని మనిషిని అనుకున్నా? లేదబ్బా, రేపు కోపం తగ్గించుకొని అంత ప్రేమగా నటించబ్బా. నటరానికి నా కాడ కుదరవు పో. ప్లీజ్ అబ్బా, ప్లీజ్ లక్ష్మి. కొంచెం ఖర్చు అవుతుంది. ప్లీజ్ లక్ష్మి. 25,000. 5,000 లక్ష్మి. పో పక్కకు పో. ప్లీజ్ అబ్బా, ప్లీజ్. పక్కకు పో. 10,000 లక్ష్మి. కుదరదు. ప్లీజ్ లక్ష్మి. 10,000 లక్ష్మి. లాస్ట్ 15,000 బావా. బోకులు గుడ్డలు నువ్వే ఉతకాల రేపు. సరే, డీల్ ఓకే. డీల్ ఓకే.
బావా ఓ నీ జోబిలో రంగురంగు కాగితాలు ఉన్నాయి బావా. ఆ? అలాగే చిల్లరగానే ఉంది బావా. ఈ కాగితాల మీద బొమ్మలుగా ఉన్నాయి బావా. సరే గాని ఆ చిల్లర అలా పెట్టి ఆ కాగితాలు పడేసేయి. అల్లుడు కోడి తెచ్చాను. అమ్మాయి అద్భుతంగా చేస్తుంది. ఎలా వండుతావో రెసిపీ చెప్పవే. ఒక కుండలోకి నీళ్లు తీసుకొని కోడి శవం చుట్టూ తిరుగు, మీ నాన్న కుండకు బొక్కలు పెడుతూ ఉంటాడు. శవాలు కాల్చుకునే దాన్ని తీసుకొచ్చి కట్టబెట్టేసా. ఎక్కడ నువ్వు ఎగిరితే వాడు ఎగురుతాడు. చేపల ఫ్రై చేసి పెట్టు మమ్మీ, వంటగదికి వెళ్ళేసి చేపలు చేసి పెట్టు మమ్మీ, మమ్మీ 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 చాలు. खत्म, बाय बाय, टाटा, गुड बाय, गया. చీకట్లో 5 గంటలకు లేచేది ఎవరు? 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 అసంభవము లక్ష్మి, వాడు దరిద్ర దేవత మంచి స్నేహితులు. అతనిని బాగుపరచుట బహుదుర్లభము. నా ఎదుటకు నేరుగా వస్తే 40 కేజీలు బంగారు తెచ్చి మా మామగారు నా చేతిలో పెట్టారు. ఇప్పుడు నేను దాన్ని 80 కేజీలు చేశాను. ఎవరి గురించి చెప్తానో మీకు తెలుసా? ఈ ఇల్లు నాది, నేను చెప్పినట్టు వినాలా. నేను చేసిందే వేదం, నీ ఇష్టం వచ్చినట్లు చేసిన కాదు. ఏమనుకుంటున్నావు ఏమో? మర్యాదగా నేను చెప్పినట్లే వినాలను. సరే బావా, నీకు నచ్చినట్టు ఫస్ట్ గుడ్డలు ఉతికి మన గోకుల్లో మన ఇల్లు తెలుసు బావా. సరే, నేను చెప్పినట్టే. ఫస్ట్ గుడ్డలు ఉతికి మళ్ళీ బోకులు తోమి మళ్ళీ ఇల్లు ఉడుస్తా. ఫస్ట్ గుడ్డలు ఉతికి మళ్ళీ బోకులు తోమి మళ్ళీ ఇల్లు ఉడుస్తా. అంతే, అంతా నేను చెప్పినట్టే జరగాల. ఇదేంది ఇదే? మామా మే పలికిన తొలి పదమా
నాకు కొలు కనిపించట్లేదు. ఇది పగల రాత్రా? ఇది పక్కా రాత్రే. పగల ఇది పక్కా రాత్రే సార్. ఇది పగల రాత్రా సార్? ఏమో సార్, నాకు తెలియదు. ఇది మా ఊరు కాదు. ఎందుకు అలా తాగుతున్నా? నీ ప్రాబ్లం ఏంటి? మంచినీళ్ళు కాబట్టి తాగుతున్నా. It's really funny. It's kiddie. It's really funny. ఏమైంది నన్ను డొల్లుకుందో? గొడవైంది నాన్న. ఎవరు నాన్న? అమ్మతో నాన్న. ఇదేంది ఇది? खत्म। बाय बाय, टाटा, गुड बाय, गया।